కాదబ్బా, ఇప్పుడు మనం బస్ ఎక్కాలన్నా బండి ఎక్కాలన్నా ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి, అంతేనా కాదా? టికెట్ తీసుకుంటే మనం బండ్లో కూర్చోవచ్చు. కానీ గా కర్ణాటక కథ అలాగున్నది. ఆడ మెట్రో బండి ఎక్కాలంటే టికెట్ ఉంటే సరిపోదు, మంచిగా సూటు బూటు వేసుకోవాలి. అట్లయితేనే బండి ఎక్కనిస్తారు. అంతలావైతే చూడరు మీరు. అయితే పాపం ఇగో ఈ తాత సుత్తనే అర్థమవుతుంది కదా, పక్కా ఊరు మనిషి, అందున రైతు. రైతు అంటే మర్యాద ఇయ్యాలనా ఇయ్యద్దా? అయితే మూట తీసుకొని బెంగళూరు మెట్రో స్టేషన్కి వచ్చేయండు. టికెట్ కూడా తీసుకున్నాడు. అయితే చెకింగ్ రకాడ చూడుర్రి, పాపం ఈ తాతను లోపలికి పోనీయలేదు ఈ సూపర్వైజరు. నువ్వు బండి ఎక్కనే ఎక్కద్దు అనుకుంటే అటకాయించిండు. ఎందుకు అంటే ఈయన ఏషం మంచిగా లేదట. ఎప్పుడు కథ ఇది ఊరోళ్ళు ఎక్కేది కాదు, మంచిగా టక్కు టిక్ వేసుకొని రావాలే అనుకుంటా ఆపిండు. అధ్వానంకు నా వాడెత్తు షి. అయితే ఈ సూపర్వైజర్కి ఇట్లా ఫకర్ చూపిస్తే తోటి ప్యాసింజర్లు మాత్రం ఈ తాత దిక్కు నిలబడ్డారు. అన్నం పెట్టే రైతు ఎందుకు బండి ఎక్కద్దు అని బైక్ చేసిర్రు. అగో ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದೀವಿ, ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. ಅಲ್ಲಿ ಸರ್ ನೋಡಿ ಅವ್ರು ರೈತರವ್ರು ನೀವು ಯಾರಿಗ್ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ. ಅವರು ಗಲೀಜಿರ್ಲಿ, ರೈತರವ್ರು ಪಾಪ ಅವ್ರಿಗೆ ಏನ್ ಗೊತ್ತಾಗತ್ತೆ ಹೇಳಿ. ನೀವು ಗಲೀಜ್ ನೀವು ಹೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿ. ಹಳ್ಳಿಯವರು ಅವರು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ. ಬಟ್ ನೀವು ಗಲೀಜಿದೆ ಅಂತಂದ್ರೆ ಬಿಡಬಾರ್ದು, ಆ ತರ ನಿಮ್ಗೆ ತಪ್ಪಾಗುತ್ತೆ. ಅದ್ ಹೆಂಗಿದೆ ಹೇಳಿ ರೂಲ್ಸ್, ಎಲ್ಲಿದೆ ಗಲೀಜ್ ಬಟ್ಟೆಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ ಬೋರ್ಡ್ ಹಾಕಿದ್ರ ಈ ತರ ಗಲೀಜ್. భాష మనది కాకున్నా మీకు అర్థమయ్యే ఉంటది కదా. అంతా ఊరు మనిషి అయితేంది, ఈ మెట్రో బండి పట్టణం వాళ్ళకేనా రైతునికి ఇట్లా నిలబెట్టుడేంది అని నిలదీసిరు మంచిగా. కానీ నాకైతే ఈ పాపం రైతుని చూస్తేనే పానం కలుక్కుమన్నదల్లా. అయితే ఈ సూపర్వైజర్ చేసిన పనికి ఈ రైతు మాత్రం మనసులే నవ్వుకున్నాడు కావచ్చు. ఈ పట్టణం జనాలు మరీ గింత దేడిది మాకు లెక్క మారిపోయేరేంది అని పరేషాన్ అయి ఉండాలి, అంతే కదా? కాదోల్లా మనిషి ఏషం చూసి కట్టు బొట్టును చూసి మర్యాదలు ఇస్తారా? ఏంది మాకులో ఏమో పో.